జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్బాబు పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విషయంలో మేము మళ్ళా ఎన్నికలకు పోయినప్పుడు ఛాలెంజ్ గా వెళ్తాం. ఏ మాటపై నిలబెడతామని చెప్పినమో మాటపై నిలబడి వెళ్ళడం జరుగుతుందని ప్రత్యేకంగా టీఆర్ఎస్ వాళ్ళు పదే పదే మేనిఫెస్టోకు సంబంధించి ఏ రోజైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామో రెండో రోజు నుంచి మేనిఫెస్టో ఏందని అడిగే వాళ్ళకి ఇదే ప్రత్యక్షమైన సాక్ష్యం. ఈరోజు రేషన్ కార్డులు పేదవారికి రేషన్ కార్డుల గురించి దరఖాస్తులు చేసుకున్న వారు 10 సంవత్సరాల కాల హయాంలో ఒక్కరికి కూడా ఇవ్వకపోవటం. ఇప్పుడే ఒక చిన్న పిల్ల వచ్చింది, ఎన్ని సంవత్సరాలని అడిగిన 10 సంవత్సరాల సార్, మా పిల్ల పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగుతా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చింది, ఈరోజు మాకు రేషన్ కార్డులో ఆ పిల్ల పేరును చేర్చడం జరిగింది, మాకు సంతోషంగా ఉందని చెప్పటం ఈరోజు మాకు అందరికి కూడా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు 10,050 రేషన్ కార్డులు ఈ 2 మండలాల్లో ఇస్తున్నాం. గతంలో మనకి 2 మండలాల్లో 22,436 ఉంటే ఇప్పుడే 10,050 రేషన్ కార్డులు 10,000 మందికి రేషన్ కార్డులను ఇస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు రేషన్ కార్డు ఇచ్చినప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. అన్నీ కూడా మీ పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమం ఇది. మన ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీరు తెచ్చిన ప్రభుత్వం మీరు మెచ్చే విధంగా ఉండాలనేదే మా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా ఈరోజు ఇచ్చేటువంటి రేషన్ కార్డులు కావచ్చు, నిన్న మొన్న ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా సన్న బియ్యం కావచ్చు, రైతాంగానికి ఇస్తున్నటువంటి డబ్బులు కావచ్చు, మహిళలందరికీ కూడా 10 సంవత్సరాల నుంచి మహిళా గ్రూపులు, ఒకప్పుడు మలక్పేట నియోజకవర్గం ఉన్నప్పుడు వేలాది మంది మహిళలను బ్రహ్మాండంగా రోజు మహిళా గ్రూపుల్లో పెట్టి 4 బ్యాంకులు తయారు చేసినట్టు కదా. ఈరోజు 10 సంవత్సరాలు తిరిగే వరకు ఆ గ్రూపులన్నీ చల్లబడిపోతే ఇప్పుడు మళ్ళా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి ప్రతి మహిళను కోటీశ్వరాలను చేయాలి అనే తపనతోని ముందుకెళ్తుంది మన ప్రభుత్వం అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాం. ఎందుకోసం చేస్తున్నామో మహిళా తల్లులందరూ కూడా మీరు ఆలోచించండి. అందుకే ఇంకా లేకుంటే కూడా గతంలో ఉన్నటువంటి మహిళా సంఘాలన్నీ కూడా మీరు తిరిగి ఆ మహిళా సంఘాల్లో చేరి మీరు ఉత్సాహంగా పాల్పంచుకోండి. తప్పకుండా మహిళలందరికీ బ్రహ్మాండమైనటువంటి పథకాలను తయారు చేసి ఇవ్వబోతున్నారు.